ఒక 6 నెలలు టైం ఇస్తాము, తర్వాతే మేము ఏమడిగినా అడుగుతామని కేటీఆర్ అన్నారు. కానీ సడన్ గా ఏంటి చేంజ్? అదే కదా, అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టు తొక్కుతాం, పెడతాం, పాతాళం పోతాం, 100 మీటర్ల లోతుల తొక్కుతాం అంటే ఎవరికైనా చూస్తూ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీలో ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారనేటటువంటి విషయం గమనించాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ తన పార్టీని రీబిల్డ్ చేసుకోవాలి అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము తప్పు చేసేదాకా ఆగి ఆ తప్పు ప్రజల్లోకి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గనక ఎత్తు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఖచ్చితంగా పలసనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓపిక లేకుండా బీఆర్ఎస్ పార్టీ డిసెంబరులో బిల్లుని కరెంటు బిల్లు మీరు కట్టకండి, సోనియా గాంధీకి పంపండి, మేము కడతామన్న ముఖ్యమంత్రి గారిని గదే అడిగింది కేటీఆర్ గారు. మేమేం అడగలేదండి, మీరన్న మాటే డిసెంబర్ బిల్లు మేము కడతామన్నారు, మరి కట్టండి అని అడుగుతున్నాం. మరి అది తప్పెట్లయితుంది? ఇంకొకటి వీళ్ళు అప్పుల వల్ల ఉన్నాం, ఆగమైపోయినాం, మొత్తం దివావరి అంటే పెట్టుబడులు రావండి. దేశంలో రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి మొత్తం బదనాం చేస్తున్నారు వీళ్ళు. వచ్చిండ్రు రాష్ట్రాన్ని బదనాం చేయడం కాదండి, రాష్ట్రాన్ని లంక బిందెలు ఉంటాయండి. అదే చెప్పాడు, లంక బిందెలు అయినా వస్తే ఏం లేవు, అంత బూడిదే ఉంటది. వచ్చిన దాన్ని మంచిగా కన్స్ట్రక్ట్ చేయాలి, సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి. అది కేసీఆర్ గారు చేసిన పని. సంపద పెంచి ప్రజలకు పంచుతూ వచ్చారు. మీరు అలా చేయండి, మీరు ఇచ్చిన హామీలను అలా నిలబెట్టుకోండి. వీళ్ళు శేషు గారు కూడా అలా చెప్పాలా, మీరు చెప్పిన హామీలు ఇస్తా అన్నారు, 10 లక్షలు కాదు, 10,000 కాదు, 15,000 తీసుకోమన్నారు జనవరిలో, మరి తీసుకోలేదు ఇంతవరకు ఎవరు. అదే అడుగుతున్నాం, ఇవ్వండి అని. ఇంకా తరుముడేమున్నది? వాళ్ళు అన్న మాటని మేము అడుగుతున్నాం, మేమేమి కొత్తగా చెప్పడం లేదు. అది శేషు గారు మీరు చెప్పాలి. అడుగుతున్నాము, దీంట్లో అడగడంలో తప్పు లేదు, వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పినవే చేయండి అని చెప్పి అడగడంలో తప్పు లేదు. అయితే నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒప్పుకోకుండా ప్రజలకు అర్థమైంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఇప్పుడు ఒక అప్పు చేయడానికి కొత్తగా ఎక్కడ దేశంలో ఎక్కడా లేని పరిస్థితులను ఇక్కడ క్రియేట్ చేసిర్రు, కార్పొరేషన్లను క్రియేట్ చేసిర్రు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నారు. అప్పుల్ని కట్టడం కోసం మళ్ళొక కార్పొరేషన్ ని క్రియేట్ చేసి ఇంకొక కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొని ఇంకొక కార్పొరేషన్ అప్పులు కట్టిరు. కార్పొరేషన్ లో అప్పులు తీసుకున్న మీరున్న కేంద్రంలో మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు, మీరు అధికారంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు రాష్ట్రాల్లో తీసుకున్న అప్పుల కంటే తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అప్పులు చాలా తక్కువ. అదెందుకో మాట్లాడలేదు, అదెందుకో చెప్పాలి. మీరే కదా మాకు అవార్డులు ఇచ్చేది, మీరే కదా ఇచ్చింది, మేము పోయి గుంజుకొని రాలేదు కదా. మీరు తప్పులు చేసుకుంటా వీరు ఇన్ని రకాల అప్పులు చేసిండ్రు. ప్రజలకు ఏమన్నా చెప్పినరా అండి? విద్యుత్ సంస్థల పైన ఇన్ని అప్పులు ఉన్నాయి, లేదనుకుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇన్ని అప్పులు చేసినాము, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినాము, మిషన్ భగీరథ కోసం కార్పొరేషన్ చేసి ఏర్పాటు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసినామని ఎన్నడన్నా ప్రజలకు చెప్పినరా? ఈ అప్పుల కోసం ఇంత వడ్డీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల నెల వడ్డీ భరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఎప్పుడైనా ప్రజలకు చెప్పినరా? అంగీకరించకుండా, వాస్తవాన్ని అంగీకరించకుండా బుల్డోజ్ చేయడం కోసము, మా గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు, మీకు లబ్ధి జరగకపోగా నష్టం జరుగుతుంది. ఇప్పటికి జరిగిన నష్టాన్ని ప్రజలు మిమ్మల్ని నష్టపరిచారు కదా, అది నిజాయితీగా ఒప్పుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మేము ఒక రకంగా అనుకున్నాం, ఇంకొక రకంగా అయింది. 1 ఎకరాలకి మేము మాగాని చూపిస్తాం తెలంగాణలో అని చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని కోట్ల ఎకరా, ఎన్ని లక్షల ఎకరాలు, అంతకుముందు ఎకరాలే లేవు, మాగానే లేదు తెలంగాణలో. అయింది. ఏం మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ఎట్లొచ్చింది? రామ్మోహన్ గారు, నేను ఒకటే తెలంగాణలో
సింగిల్ ఎకరాకి అప్పుడు కరెంట్ అదనంగా చెప్పండి నీళ్లు నిధులు కరెంటు ఈ మూడు మీద ఛాలెంజ్ చేస్తా ఉన్నా రావాలి మీరు. నేను అడిగేదానికి సూటిగా అడుగుతున్నా, మీరు సూటిగా సమాధానం చెప్పండి. దక్షిణ తెలంగాణలో ఒకే ఒక్క ప్రాజెక్టు ద్వారా అదనంగా 1 ఎకరాకు నీటి వసతి కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. 1 ఎకరా ఏ కాన్స్టిట్యూన్సీ లో వారిందో చెప్పండి, నేను ముక్కు పూరికి రాస్తా. 1 ఎకరా అదనంగా దక్షిణ తెలంగాణలో మీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నది. మీరు దోసుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెట్టిర్రు. మన టాపిక్ తీసిపోయింది టోటల్ గా. నేనేమంటున్నా, ట్వీట్స్ ఈ ట్విట్టర్ వారు అనేది ప్రజల దాసను మళ్లించడం కోసము వీరు పాలన మీద పట్టులేక వీళ్ళు మా తప్పప్పులు ఎక్కడ బయట పడతాయని వీరు ఈ విధమైన ట్వీట్లు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడన్నా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష సలహా ఇస్తున్నారా అండి? నిర్మాణాత్మకంగా ప్రతిపక్షాల సలహా తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారా అండి? అర్థం కాదండి. వీళ్ళు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నాము. మీరు కూడా థర్డ్ ఫ్రంట్ ఇండియా కూటమి అంటారు. కూటమిలో గడిచిన ఎన్నికల లోపల భారత రాష్ట్ర ఏ రాష్ట్రంలో పోటీ చేశారు? ప్రపంచ మాస్టర్ సంఖ్యను పెట్టుకుంటాం. సమీక్ష కార్యక్రమాల్లో మీ కార్యకర్తలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజలని కన్ఫ్యూజ్ చేయదు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్, అధికారంలో తప్పులుగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఇద్దరి బండారం బయట పెట్టడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఎవరికి ఒత్తాసు పలకకండి. కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం దేశంలో. మేమేందుకు ఒత్తాసు పలుకుతాం? మేమేమన్నా మూర్ఖులమా? రాజకీయాలు చేస్తున్నాం, మేము అంత మూర్ఖంగా ప్రవర్తించము. మీరు ఒత్తాసు పలుకుతున్నారు అంటే ప్రజలు